హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా క్లియర్‌గా చెప్పింది కదా! తనది అట్రాక్షన్ కాదు, ఇన్ఫాచ్యుయేషన్ కాదు, లవ్ అని చెప్పింది కదా! అండ్ రిషికి కూడా వసు అంటే చాలా ఇష్టం. కాకపోతే తను లవ్ చేసిన వాళ్ళు తనకి దూరంగా అవుతున్నారని అనుకోవడం వల్ల లవ్ వర్డ్ యూజ్ చేయడం లేదంతే అక్కడ. ఎందుకంటే వాళ్ళ అమ్మ, పెద్దమ్మ విషయంలో ఇప్పటికే చాలా బాధపడ్డాడు. కిష్ కిస్ విషయానికొస్తే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ కదా! తప్పేముంది అని నా ఫీలింగు. సరే, స్టోరీ స్టార్ట్ చేసేద్దాము. రిషి తన మాటల ద్వారా చెప్పలేకపోయినా కానీ తన కిస్‌తో వసుకి అర్థమయ్యేలా చెప్తాడు. రిషి అలా కిస్ చేస్తూ నెక్ వైపు కూడా వచ్చి మొత్తం కిస్ చేస్తూ ఉంటాడు. వసు బాగా ప్లెజర్ ఫీల్ అయ్యి రిషి అంటూ ఉంటుంది. ఆ సౌండ్‌కి రిషికి ప్రతి సెకండ్‌కి కూడా డిజైర్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. రిషి వసు నెక్ మొత్తం అంతా హిక్కీస్ ఇచ్చేస్తాడు. అంటే లవ్ బైట్స్ అనమాట. రిషి ఒకసారి తల పైకి లేపి వసు నెక్ చూసి నవ్వుకుంటాడు. వసు నెక్‌పై తను వేసిన ఆర్ట్ వర్క్ చూసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడు. వసు ఓపెన్ మౌత్‌తో రిషి వైపు అలానే చూస్తూ ఉంటుంది. రిషికి మళ్ళీ వసు లిప్స్ అట్రాక్ట్ చేస్తాయి. మళ్ళీ లిప్ కిస్ చేస్తాడు. వసు రిషి హెయిర్‌లోకి చేతులు పెట్టి రిషిని ఇంకా గట్టిగా పట్టుకుని తను కూడా రిషి ఎలా కిస్ చేస్తే అలా కిస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. వసు ఏదైనా ఫాస్ట్ లెర్నర్ కదా! కాబట్టి రిషి కిస్ చేయడం ఎలా కిస్ చేస్తున్నాడో చూసి తను కూడా పట్టేసుకుంటుందనమాట. సేమ్ అదే ప్యాషన్‌తో కిస్ బ్యాక్ చేస్తుంది. రిషి తన చెయ్యి వసు నడుముపై వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ వసు స్మూత్ స్కిన్‌ని తన థంబ్‌తో సర్కిల్స్ వేస్తూ కిస్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తుంటే వసుకి అసల కంట్రోల్ లేకుండా మౌన్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్స్‌కి రిషికి ఏదో అవుతుంది. రిషి వెంటనే కిస్ చేయడం ఆపి తల పైకెత్తి వసు వైపు చూస్తాడు. వసు కిస్‌కి ఊపిరి తీసుకోవడం మర్చిపోతుంది. కళ్ళు మూసుకొని ఫుల్ బ్రీత్ తీసుకుంటూ ఉంటుందన్నమాట గ్యాప్ వచ్చేసరికి. ఫేస్ మొత్తం క్రిమ్సన్ రెడ్ అయిపోతుంది. రిషి తన ముక్కుతో వసు ముక్కుని రబ్ చేసి నవ్వుకుంటాడు. తన ఫోర్‌హెడ్‌ని వసు ఫోర్‌హెడ్ మీద పెట్టి, "మనం ఇక్కడితో ఆగాలి వసు, లేదంటే నేను కంట్రోల్ చేసుకోలేను" అంటాడు. వసు కళ్ళు మూసుకుని ఫేస్‌ని సైలెంట్‌గా పైకి కిందకి ఓకే అన్నట్టు ఊపుతుంది. రిషి హమ్ అని తన తల పైకెత్తి వసు బుగ్గ మీద, కళ్ళ మీద, లిప్స్ మీద జస్ట్ ఒక పెక్ పెడతాడంతే. కిస్ లైట్‌గా పెట్టేసి ఫోర్‌హెడ్ మీద కొంచెం ఎక్కువసేపు డీప్‌గా కిస్ పెడతాడు. ఆ తర్వాత వసు మీద నుంచి పక్కకు తిరిగి పడుకుంటాడు. రిషికి చాలా కోరికలు పెరిగిపోతాయన్నమాట. కానీ వసు కోసం ఆలోచించి తన డిజైర్స్‌కి కొంచెం బ్రేక్ వేయాలి అని కంట్రోల్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరి మేకౌట్ సెషన్‌కి వసు లిప్స్ రెడ్‌గా అయిపోతాయి. చాపటి లిప్స్‌లా అయిపోతాయన్నమాట పగిలిపోయినట్టు. గొంతు కూడా ఆరిపోతుంది. గుటకలు వేస్తూ రిషి వైపు తిరిగి రిషి కళ్ళలో చూస్తూ జరిగింది తలుచుకుంటూ సిగ్గుపడుతుంది. రిషి వసుని చూసి వసు గెడ్డం పట్టుకుని, "హేయ్! నన్ను చూసి ఇంకా సిగ్గుపడుతూనే ఉన్నావా? ఇంకా నీ సిగ్గు పోలేదా?" అని నాటీగా నవ్వుతాడు. వసు రిషి చెయ్యిని నెట్టేసి సిగ్గుపడుతూ నవ్వుకుంటూ లేచి టేబుల్ దగ్గరికెళ్ళి వాటర్ తాగుతుంది. రిషి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. అప్పుడు వసు ఇలా అనుకుంటుంది, "సిగ్గుపోలేదా అంటే ఏంటి రిషి సార్? మీరు ఇలా చేశాక ఇంకా ఎక్కువైంది" అనుకుని వసు తన సైడు పడుకుంటుంది. రిషి కూడా వచ్చి పడుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ జరిగింది గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళసల రిగ్రెట్ ఫీల్ అవ్వరనమాట. ఎలాంటి ఆక్వర్డ్‌నెస్ ఇలాంటివి ఉండవు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు. వాళ్ళ ఫస్ట్ కిస్ అనమాట. ఈ రోజుని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. కిస్సే కాకుండా ఈరోజు వాళ్ళు వివాహ బంధాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలని డిసైడ్ అవుతారు. ఈరోజే వాళ్ళు ఎమోషనల్‌గా, మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా దగ్గరయ్యారు. అన్నీ షేర్ చేసుకున్నారు. వాళ్ళ అన్ని ఫీలింగ్స్, బాధ, ప్రేమ, అలాగే వాళ్ళ లైఫ్‌లో ఉన్న కొన్ని సీక్రెట్స్ అన్నీ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఈరోజే ఎక్స్‌పీరియన్స్ చేశారనమాట. అందుకే ఈ స్పెషల్ డేని వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. అప్పుడు వసుకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. రిషి తన పైన ఉండి తన చేతులతో వసుని తాకుతూ కిస్ చేయడం ఇదంతా వసుకి ఒక హార్ట్ వార్మింగ్‌గా మంచి ఫీల్ వస్తుందనమాట. ఇప్పుడు రిషి తనకు దగ్గరగా లేడని చాలా చలిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ రిషి హ్యాండ్స్ ఇంకా
తన శరీరంపై తిరుగుతున్నట్టే ఒక టింగ్లింగ్ ఫీలింగ్ అలాగే ఉంటుంది. రిషి అలా టచ్ చేస్తే ఇంకా బాగున్ను అని ఫీల్ అవుతుంది. ఇంకా టచ్ చేస్తే బాగున్ను అని ఫీల్ అవుతుంది. రిషికి దగ్గరగా ఉండి ఆ వార్మ్‌నెస్‌ని ఫీల్ అవ్వాలి అనుకుని రిషి దగ్గరికి వెళ్ళి రిషి తన తల కింద చేయి పెట్టుకుంటాడు. అలా పడుకునుంటే వసు కూడా రిషి దగ్గరికి వెళ్ళి తన ఫేస్‌ని రిషి హ్యాండ్ మీద పెట్టుకుని తన బుగ్గలతో తాకుతూ రిషి హ్యాండ్ నుంచి వచ్చే వేడిని కళ్ళు మూసుకొని ఫీల్ అవుతూ ఉంటుంది, ఆస్వాదిస్తూ ఉంటుంది. రిషి అది చూసి నవ్వుకుంటాడు. ఒక చిన్న పిల్లలాగా క్యూట్‌గా అనిపిస్తుంది వసు ఆ యాంగిల్‌లో. రిషి వసు ఫేస్‌ని లేపి తన హార్ట్ మీద పెట్టుకుంటారు, గుండెల మీద. పెట్టి వసు వెనక నుండి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఇంకో చేత్తో వసు హెయిర్‌ని నిమురుతూ ఉంటాడు. వసు తల పైకెత్తి రిషిని చూస్తుంది. రిషి ఐబ్రో ఎగరేస్తూ "ఏమైంది వసు? ఏమైనా కావాలా?" అని కొంచెం నాటీగా అడుగుతాడు. వసు వెంటనే తల అడ్డంగా ఊపి వెంటనే రిషి హార్ట్ మీద ఫేస్‌ని దాచేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ముందు జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటారు. వసు ఊపిరి వేడిగా రిషి హార్ట్‌కి తగులుతూ ఉంటుంది. రిషి హార్ట్ బీట్ ఏమో ఒక గుడ్ నైట్ సాంగ్ లాగా వసుకి వినిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకుంటారు. ఆ తర్వాత మార్నింగ్ వసు ముందుగా నిద్ర లేస్తుంది. వసు, రిషిలు ఇద్దరూ హగ్ చేసుకొని పడుకుని ఉంటారు. వసు లేచి రిషి ఫేస్‌ని చూసి నవ్వుకుంటుంది. ఇలా రిషి కౌగిల్లో నిద్రపోవడం వసుకి చాలా బాగా నచ్చుతుంది. చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. సెక్యూర్‌గా అనిపిస్తుంది. రిషి హగ్ వసుకి ఒక ఇల్లులాగా అనిపిస్తుందనమాట, నీడలాగా. రిషి చాలా పీస్‌ఫుల్‌గా నిద్రపోతూ ఉంటాడు. వసు తన ఫింగర్స్‌తో రిషి ఫోర్ హెడ్ మీద నుండి ముక్కు మీదకి, అలాగా ముక్కు నుండి లిప్స్ మీదకి ట్రేస్ చేస్తూ తీసుకొచ్చి రిషి లిప్స్‌ని ట్రేస్ చేస్తుంది. నిన్న కిస్ గుర్తు తెచ్చుకుని సిగ్గుపడి వెంటనే తన ఫింగర్‌ని దూరంగా తీసేసుకుంటుంది. వసు రిషిని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా లేచి ఓసారి ఒళ్ళు విరుచుకుంటుందనమాట. బద్ధకం విరుచుకుని విండో దగ్గరికి వచ్చి చూస్తుంది. సన్‌లైట్ వసు ఫేస్ మీద పడుతుంది. ఆ ఫీలింగ్‌ని కొద్దిసేపు ఆస్వాదించి తర్వాత వసు ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్‌రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది. ఈలోపు రిషి లేచి గుడ్ మార్నింగ్ అని చెప్తూ వసు దగ్గరకు వచ్చి వసుని వెనక నుండి షోల్డర్ పైన చెయ్యి వేసి వసు ఫేస్ దగ్గరికి ముందుకు వంగి లైట్‌గా కిస్ చేస్తాడు. అలా కిస్ చేస్తూ ఆ లిప్స్‌తో అలాగా వసు బుగ్గల మీద నుంచి ట్రేస్ చేసుకుంటూ వచ్చి లిప్స్‌ని వసు చెవి దగ్గరికి తీసుకొచ్చి లిప్స్ టచ్ అయ్యేలాగా మాట్లాడతాడనమాట. చాలా డీప్ వాయిస్‌తో గుడ్ మార్నింగ్ వసు అంటాడు. రిషి అలా చేస్తుంటే వసు హార్ట్ బీట్ పెరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ పెరిగి ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతుంది. వసు ఈసారి నుంచి రిషి సడన్ టచెస్‌కి అలవాటు పడిపోవాలి. లేదంటే ఏదో ఒక రోజు ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్‌తో చనిపోతా అనేసి అనుకుంటూ ఉంటుంది. "మీరు ఏం చేస్తున్నారు?" అని రిషి హ్యాండ్స్‌ని తన షోల్డర్ మీద నుంచి తీసి వసు నిల్చొని రిషి వైపు తిరుగుతుంది. రిషి నవ్వి వసు నడుము పట్టుకుని తన దగ్గరికి లాక్కుని హగ్ చేసుకుని వసు ఫేస్ వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటాడు. "ఎవరైనా గుడ్ మార్నింగ్ ఇలా చెప్తారా?" అంటుంది. "హా, రిషేంద్రభూషణ్ చెప్తాడు" అని క్లెవర్‌గా ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. "అందరికీ ఇలాగనే చెప్తారా?" అంటుంది. "అందరికీ ఎందుకు చెప్తాను, నా వైఫ్‌కి మాత్రమే" అని వసు దగ్గరికి ఫేస్ తీసుకెళ్తూ ఉంటాడు కిస్ చేద్దాం అన్నట్టుగా. రిషి అలా నా వైఫ్‌కి మాత్రమే అని అంటుంటే వసుకి ఒక ఫీల్ వస్తుంది. మురిసిపోతూ ఉంటుంది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఈయన మళ్ళీ కిస్ స్టార్ట్ చేసేలా ఉన్నారు. నాకు నాకు కూడా ఎంతగా చేయాలని ఉన్నా కానీ ఇప్పుడు ఇది టైం కాదు. శిరీష్ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుని రిషిని ఆట పట్టించి ఇక్కడి నుంచి ఇది ఆపేద్దాం కిస్ చేయనివ్వకుండా అనేసి అనుకుంటుంది. వెంటనే రిషిని వెనక్కి నెట్టి ముందు రెడీ అవ్వండి అని పక్కకి వెళ్తుంది. సండే కూడానా, ఇంత త్వరగా రెడీ అవ్వాలా అని రిషి చిన్నపిల్లాడిలా అడుగుతాడు. వసు దగ్గరికి వెళ్ళి వసు చెయ్యి పట్టుకుని లాక్కుందాం అనుకుంటాడు. కానీ వసు 2 స్టెప్స్ బ్యాక్ వేసి తల అడ్డంగా ఊపుతుంది. టీజింగ్ స్మైల్ ఇస్తుంది.
సరే ముందు గుడ్ మార్నింగ్ చెప్పనివ్వు. త్వరగా రా రెడీ అవుతా అంటాడు. వసు తల అడ్డంగా ఊపుతుంది. రిషి హ్యాండ్స్ కట్టుకొని వస్తున్నావా రావా అని కొంచెం సీరియస్‌గా నటిస్తూ అడుగుతాడు. వసు చేతులు 2 వెనక్కి పెట్టుకొని నో. ఇది ఏమైనా టీవీ సీరియల్ అనుకుంటున్నారా? లేకపోతే కొరియన్ డ్రామా అనుకుంటున్నారా? బ్రష్ చేసుకోకుండా కిస్ యాక్ అన్నట్టు ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి స్మెల్ వస్తుంది అని ముక్కు మూసుకుంటుంది. పాపం రిషి బ్లాంక్ లుక్‌తో తల అడ్డంగా ఊపుతూ వసు వైపు చూస్తాడు. రిషి ఫేస్‌ని అలా చూసి వసుకి నవ్వొచ్చేస్తూ ఉంటుంది. కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. రిషి కోపంగా వాష్‌రూమ్‌కెళ్ళిపోయి గట్టిగా డోరేసుకుంటాడు. అంతే వసు ఇంకా ఫుల్‌గా నవ్వేసుకుంటుంది. రిషి బ్రష్ చేసుకొని వచ్చి తన బ్యాగ్‌లో క్లాత్ తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్తూ వసు ఫేస్ చూసి మొహం చూడు హహ అంట. అంత ఫన్నీగా ఏముంది? రొమాంటిక్ మూమెంట్‌ని పాడు చేయాలంటే నీ దగ్గరే నేర్చుకోవాల్సిందే అనుకుంటూ వెళ్ళిపోతాడు. త్వరగా రండి శిరీష్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బ్రేక్‌ఫాస్ట్‌కి లేట్ అవుతుంది అంటుంది వసు. వసు తన బ్యాగ్, రిషి బ్యాగ్ సర్దుతుంది. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ వసు, రిషి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారనమాట. డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టినవి అన్నీ సర్దుకుంటూ ఉంటుంది. తన హెయిర్‌ని చెవి వెనక్కి పెట్టుకుంటూ ఎందుకో ఒకసారి మిర్రర్‌లో చూస్తుంది. వెంటనే షాక్‌తో స్ట్రెయిట్‌గా నిల్చుని తన హెయిర్ అంతా ఒకవైపుకి పెట్టి తలని కొంచెం పైకెత్తి మిర్రర్ దగ్గరకంటూ వెళ్ళి చూసుకుంటుంది. తన మెడ నిండా రెడ్ మార్క్స్ ఉంటాయి. దోమ కుట్టిందా ఏంటి అనుకుంటుంది. తర్వాత గుర్తొస్తుంది. రిషి సార్ అని గట్టిగా అరుస్తుంది. రిషికి వసు అరుపు వినిపిస్తుంది. తన వసు అరుపుకి తన కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అవుతుందన్నమాట. ఏమైందా అని త్వరగా డ్రెస్ వేసుకుని బయటకు వస్తాడు. వసు తన వేళ్ళతో హిక్కీస్‌ని తడుముకుంటూ అద్దంలో సీరియస్‌గా వాటిని చూస్తూ ఉంటుంది. రిషి వచ్చి వసు భుజం మీద చెయ్యి వేసి ఏమైంది వసు అంత గట్టిగా పిలిచావు అంటాడు. మీరు నా మెడపైన ఇదంతా ఏంటి? ఏం చేసి పెట్టారు అంటుంది. నేనేం చేశాను అని థింక్ చేస్తున్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. నాకేం తెలియదు అన్నట్టు. అప్పుడు వసు రిషి వైపు తిరిగి ఒక అడుగు ముందుకు వేసి తల పైకెత్తి ఇవి అని నెక్ మీద మార్క్స్‌ని చూపిస్తుంది. రిషి తన బొటన్ వేలుతో ఆ మార్క్స్‌ని ట్రేస్ చేస్తూ నవ్వుకుంటాడు. వసు నెక్ పైన తను వేసిన ఆర్ట్ వర్క్ చూసి నవ్వుకుంటాడు. నైట్ వల్ల ఇంటిమసీ మొత్తం గుర్తొస్తుంది. వాట్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ రిషి అని రిషి తన షోల్డర్ మీద గర్వంగా ట్యాప్ చేసుకుంటాడు. మిమ్మల్ని అని వసు మళ్ళీ రిషి పీక పిసికే టైప్‌లో చేతులు దగ్గరికి పెడుతుంది. రిషి నెక్ వరకు తెచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి అద్దంలో మార్క్స్‌ని చూసుకుంటుంది. అయ్యో! ఇప్పుడు ఎవరైనా వీటిని చూస్తే ఏమనుకుంటారు? బయటికి ఎలా వెళ్ళాలి? అని రిషి వైపు కోపంగా తిరిగి చూస్తుంది. వాళ్ళేమనుకుంటారు? అని వసు చెవి దగ్గరికి వచ్చి నెమ్మదిగా ఇలా అంటాడు. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నా వైఫ్‌కి నేను లవ్ బైట్ ఇవ్వడం ఆపలేను అంటాడు. వసు రిషిని వెనక్కి నెట్టి మీకేం తెలియడం లేదు అని షాకింగ్ ఫేస్ పెట్టి ఇలా బయటకు వెళ్తే స్నేహ నన్ను ఆటపట్టి అంటుంది. ఈలోపు రిషి వసుని చెప్పనివ్వకుండా లిప్ కిస్ చేస్తాడు. వసు కూడా ఇన్వాల్వ్ అయ్యి రిషి నెక్ పట్టుకుని దగ్గర లాక్కుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా రిషి తన ఫేవరెట్ పార్ట్ అయిన వసు నడుము దగ్గర చేయి పట్టి ట్రేస్ చేస్తూ మళ్ళీ అలా వాళ్ళ మేకౌట్ సెషను అలా అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళ్తారు. స్నేహ వసుని అబ్జర్వ్ చేస్తుంది. ఒకసారి ఆశ్చర్యంగా రిషి వైపు చూసి మళ్ళీ వసు నెక్ వైపు చూసి షాక్‌లోకి పోతుంది. వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక రిషి, శిరీషు వాళ్ళ బ్యాగ్స్ తీసుకురావడానికి వసు, రిషిల రూమ్‌కి వెళ్తారు. స్నేహ వసు చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి హే ఏంటి ఇదంతా అని వసు నెక్‌పై చూపిస్తుంది. వసు ఫేసు సిగ్గుతో రెడ్‌గా అయిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాదు. అది నైట్ దోమలు, ఏసీ, ఫ్యాన్ అంటూ ఏదేదో తడబడుతూ చెప్తుంది. స్నేహ ఏమో నాకు తెలుసులే అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది. వసు ఫేస్‌ని చేతుల్లో మూసేసుకొని నవ్వుకుంటుంది సిగ్గుతో. ఆ తర్వాత రిషి వాళ్ళు వస్తారు. రిషి, వసు కార్‌లో వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో శిరీష్, స్నేహ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సీన్స్ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.